యాక్ట్ న్యూస్ పాకిస్తాన్తో సంబంధాలు ఉన్న నకిలీ సిమ్ కార్డుల రాకెట్ను అసోం పోలీసులు ఛేదించారు. పాకిస్తానీలకు ఓటీపీలు చెప్పి భారత్ నెంబర్లతో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసేందుకు సహకరిస్తున్న 7గురిని అరెస్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన 3, అసోంకు చెందిన 2, తెలంగాణ, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ నెల 14న గుజరాత్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వగానే ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ ప్రారంభించినట్టు అసోం డీజీపీ హర్మీత్ సింగ్ ప్రకటించారు. ఈ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరాలు, జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా వాసి ఉన్నట్టు ప్రకటించారు. అసోంలోని 2 జిల్లాలు, తెలంగాణలోని 1 జిల్లా, రాజస్థాన్లోని 2 జిల్లాల్లో ఒకేసారి ఆపరేషన్ నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిపారు. రాజస్థాన్, తెలంగాణకు ఒక బృందాన్ని పంపామని, అసోంలోని ధుబ్రీ, మోరిగాంవ్ జిల్లాలకు యాక్షన్ టీములను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. మొత్తం 948 నకిలీ సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. Intelligence from the first input from Gujarat military intelligence that they had stumbled on a number of people who were sending across OTPs to people in Pakistan to be used to set up Indian WhatsApp accounts with Indian WhatsApp numbers. Based on that, our special branch and then our STF got into the act. Technical analysis was done for the past many days, and on the 14th a case was registered in the STF and Operation Ghost SIM was launched. As part of that operation, teams were sent across to Hyderabad, Telangana that is, and Rajasthan, Bharatpur and Alwar area, both. And since the 16th afternoon, 7 people have been arrested, some in Bharatpur and Alwar, one in Telangana from Sangareddy, one on Guwahati airport while he and his accomplice were trying to smuggle out SIM cards from here, about 948 to be exact, and one from Delhi airport. He had caught the flight, but we were able to send a team after him and he was stopped in Delhi and then brought back. It is taken on somebody else's name and then used not only for cyber crime but also for anti-national activities, and in this case there seems to be clear evidence that some of these numbers have been shared across and are being used by anti-national elements and inimical. సంగారెడ్డి జిల్లాలో ఉగ్రమూలాల కలకలం రేగుతోంది. గొల్లపల్లి గ్రామంలో అసోంకు చెందిన ఇస్లాంని ఈ నెల 14న ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొల్లపల్లిలో ఇస్లాం మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అసోంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకుని సంగారెడ్డి జిల్లాలో పలువురికి విక్రయిస్తున్నాడు. గతంలో అసోంలో ఓ మొబైల్ షాపులో సిమ్ములు విక్రయించేవాడు ఇస్లాం. అక్కడే కొందరు గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్ములు తీసుకుని అధిక ధరకు విక్రయించాడు. ఆ నకిలీ సిమ్ములనే పాకిస్తానీలకు విక్రయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండియా ఫోన్ నెంబర్స్తో పాకిస్తాన్లో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య మీడియాలో వస్తున్న సమాచారాన్ని ఆ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నట్టు సమాచారం. అసోం పోలీసుల ఆపరేషన్ గోస్ట్ సిమ్లో ఇస్లాం భాగోతం బయటపడింది. దేశవ్యాప్తంగా 7గురిని అరెస్ట్ చేయగా అందరూ అసోంకు చెందినవారే. వివిధ రాష్ట్రాల్లో ఉంటూ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్లో తమ మిత్రులకు ఈ 7గురు అనుమానితులు సమాచారం చేరవేస్తున్నారు. ప్రస్తుతం సంగారెడ్డిలో మకాం వేసిన అసోం పోలీసులు గోప్యంగా విచారణ జరుపుతున్నారు. రెడ్డి జిల్లాలో ఉగ్రమూలాలు ఒక్కసారిగా కూడా కలకలం రేపాయి. ఇదివరకే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో నిన్ననే పోలీసులు హర్యానా యూట్యూబర్ని కూడా అరెస్ట్ చేశారు. భారత్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా పాక్కు చేరవేస్తున్నట్టు నిన్ననే ఆ యూట్యూబర్ని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా సంగారెడ్డి జిల్లాలో కూడా అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ఇస్లాం అనే 19 యువకుడిని కూడా అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కూడా సంగారెడ్డి జిల్లా ఉలిక్కి పడింది. అసలు ఇస్లాంని అస్సాం పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న దానిపై మనతో మాట్లాడడానికి అతనికి చెందినటువంటి వారు కొందరు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. इस्लाम को क्या हुआ? इस्लाम मेरे पास एक 8 दिन पहले आया था अरेस्ट करने से पहले। 14 तारीख को जब मेरे को मालूम नहीं था उसके बारे में कि वो ऐसा वैसा कुछ भी नहीं मालूम, लेबर है समझ के मेरे पास आया काम करने के लिए। पहले अड्डे पे बाद बाकी 4-5 जगह उन्हें इधर काम कर चुका था, तो काम नहीं है बोल के मेरे को 6-7 बार फ़ोन किए, तो मैं उसको बुलाया। मेरे पास एक 6 दिन उन्हें काम किया, उसमें 2 दिन छुट्टी भी रहा, 4 दिन उन्हें मजदूरी किया। 14 तारीख के दिन आसाम पुलिस आए,
वो मेरे को पूछे काम है बोल के मेरे पास आए, फिर बाद में बोले मुफिजुल से मिलना है, उधर गए, उनको पकड़े, उनको बोले कि चलो आसाम, बोले साइबर क्राइम मामला है, तुम टेंशन मत लो, तुम्हारा पूरा डाटा मैं देखा, तुम्हारे पास कोई लोचा नहीं है, तुम इधर ही रहना। फ़ोन मेरे 6-7 आदमी जो भी है उनका फ़ोन ले लिए थे, बाद में उन्हें बोले 10 बजे तक तुम अपना फ़ोन ले आओ, कुछ भी दिक्कत नहीं, अभी के लिए मैं ले रहा हूँ ताकि इसके घर पे इन्फॉर्मेशन नहीं मिल पाए बोल के मेरे को बोले। इस्लाम इधर कितना दिन से रह रहा है, आपको कितना दिन से मालूम है इस्लाम? इस्लाम मेरे को अभी एक 15-20 दिन से मालूम है, उससे पहले भी 3 दिन बाहर से आके काम किया, मेरे पास नहीं था उस वक्त, बाहर दूसरा कंपनी में कर रहे, उधर से आए तो उन्हें आके फिर मेरे को नंबर मांगे तो काम है बोल के मैं नंबर दे दिया कि ऐसा बिहार यूपी झारखंड वाला ऐसा रहते ना, इधर लेबर चौक से काम करते, तो मैं डेली लेबर चौक से आदमी ला के काम कराने वाला होता, तो उसको ला के काम कराए 1 दिन 2 दिन, बाद में उन्हें गांव गए तो 1 8-9 महीने बाद मेरे को फिर फ़ोन किए, उन लोग यहाँ से काम करके जाने के बाद मेरे को काम नहीं है बोल के मेरे को 10 बार फ़ोन किए, तो मैं 1 बार रिस्पॉन्स दिया, मेरा पूरा डाटा भी चेक किए दूसरे वाले पुलिस वाले आसाम वाले, तो बाद में तब फिर वो मेरे पास आया, तो अभी 6-7 दिन मेरे पास काम किया, उससे पहले मेरे को उसका कुछ भी डाटा इन्फॉर्मेशन ये वो कुछ भी नहीं मालूम, लेबर है समझ के मैं भी लगाए उसके जैसे। अभी हमारे पास 10-12 आदमी, हम लोग एक ग्रुप बना के कुलई पे, मजदूरी पे, कोई ठेका में, गुत्ते में, जैसा जो लोग देते काम उसके हिसाब से हम करते थे। पहले इस्लाम उधर असम में क्या कर रहा, उधर क्या काम कर रहा मालूम? पहले तो नहीं मालूम था, कल मेरे को मालूम पड़ा जब उनके घर वाला मेरे को फ़ोन फान दूसरा वाला किया, तो उसके गांव वाले से मालूम चढ़ा, उसका मामू और उन्हें एक मोबाइल शॉप में पार्ट टाइम जॉब, जैसे मोबाइल पे दूसरों का मोबाइल का शॉप है उसमें काम कर रहा है बोल के मालूम पड़ा। आधार कार्ड, सिम कार्ड, ये ऑनलाइन जितना भी काम है वो काम करके देने का, बैंक के उनके खाता बनाने का काम कर रहा था, मालूम पड़ा। ఇస్లాంని విచారిస్తే గనక అసలు ఈ సిమ్ముల స్కామ్ ఏంటి, అసలు ఈ సిమ్ముల బాగోతం ఏంటి, అసలు ఈ సిమ్ములు తీసుకోవడం వెనుక నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి అసలు పాకిస్తాన్లో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేయడానికి గల కారణాలు ఏంటన్న దానిపై మాత్రం అస్సాం పోలీసులు కూపిలాగుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.